ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరు ఎలా ఉన్నారండి? రోజు అనుదినము దేవుని యొక్క వాగ్దానము చేత మీరు బలపరచబడుతున్నారని మరి మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఈ రోజున కూడా దేవుడు ఒక చక్కని వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడు. ఆయన యొక్క మాటలు మనల్ని ఎప్పుడు బలపరిచేవిగానే ఉంటాయి, మనల్ని ఎప్పుడు ప్రోత్సహించేవిగానే ఉంటాయి, మనల్ని ఎప్పుడు ఆదరించేవిగానే ఉంటాయి. కాబట్టి మనుషుల మాటలు వినుట కంటే దేవుని యొక్క మాటను బట్టి ధైర్యము పొందుకొని ఆయనలో మనం సంతోషించాలి. మరి ఈ రోజున కూడా దేవుడు ఒక చక్కనైన మాటను, బలమైనటువంటి మాటతో మనల్ని ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ యొక్క మాటలను మనం ధ్యానించుదాం. కీర్తనల గ్రంథము 41వ కీర్తన 3వ చరణం. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరచుదువు. హల్లెలూయా. దేవుడు కష్ట సమయంలో, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మనల్ని ఆదుకునే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు. కష్టాల్లో మన చెయ్యిని విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు, మనము నమ్ముకున్నటువంటి సజీవుడైనటువంటి దేవుడు. రోగశయ్యం మీద యెహోవా వానిని ఆదరించును. దేవునికి ఏదైనా సాధ్యమేనండి. ఆ రోగము నుండి విడిపించుట సాధ్యం, ఆ వ్యాధి నుండి విడిపించుట సాధ్యం, అసలు ఆ వ్యాధి నీకు లేకుండా చేయడం ఆయనకు సాధ్యం. ఆయన పరమ వైద్యుడిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన ఒక్కసారి నిన్ను తాకితే, ఆయన నిన్ను దర్శిస్తే, ఆయన నీకు స్వస్థత ఇవ్వాలని ఆయన ఆలోచిస్తే నీకు ఇమ్మీడియట్ గా స్వస్థత వస్తుందండి. మనం ఎన్నో సంవత్సరాలు, ఎన్నో నెలలు హాస్పిటల్ చుట్టూ తిరిగి నయం కాని రోగమైన యెహోవా సన్నిధికి వస్తే, ఆయన మందిరానికి వస్తే, ఆయనను మనం నమ్మితే పరిపూర్ణంగా స్వస్థతనిస్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా. హిజ్కియాకు రోగం వచ్చింది. మరణకరమైనటువంటి రోగముతో తను బాధపడుతున్నప్పుడు దేవుని తట్టు, ఆయన యొక్క సన్నిధి తట్టు తిరిగి, గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చుకుంటూ ప్రార్థన చేశాడు. నీ కృపతో నన్ను కనికరించయ్యా, నీ యొక్క కనికరము నా పైన ఉండనివ్వు ప్రభువా. నేను చేసిన కార్యాలు, నేను చేసిన నీ పట్ల, నీ సన్నిధి పట్ల నేను ఎంత యథార్థంగా ఉన్నానో అని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా అని హిజ్కియా గారు ప్రార్థన చేస్తే దేవుడు ఇమ్మీడియట్ గా ఆ మరణకరమైనటువంటి రోగం నుంచి విడుదలనిచ్చాడు. ఈ రోజున నీకున్న వ్యాధి, నీకున్న బలహీనత, నీకున్నటువంటి శారీరక రుగ్మత, ఎన్నో హాస్పిటల్ తిరిగినప్పటికీ ఫలితము లేక ఈ రోజున దేవుడు సన్నిధికి నువ్వు వస్తే దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నిన్ను నేను స్వస్థపరుస్తాను, నీ కష్ట సమయంలో నిన్ను నేను ఆదుకుంటాను, నిన్ను నేను బలపరుస్తాను అంటున్నాడు. హల్లెలూయా. మన దేవుడు మనల్ని సంతోష పెట్టే దేవుడు. మన బలహీనతల్లో కృంగిపోవాలని, ఇబ్బందుల పాలు కావాలని, ఎప్పుడు కృంగిపోతూ నలిగిపోతూ దీనస్థితిలో ఉండాలని ఆయన ఎప్పుడు కోరుకోవట్లేదు. ఆయన ఖచ్చితంగా కష్టకాలములో, నష్ట సమయములో, దుఃఖ సమయములో మనల్ని ఆదరిస్తాడని ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. ఆయనే నిన్ను కాపాడతాడు, ఆయనే నిన్ను రక్షిస్తాడు. నీకున్న రోగం నిన్నేం చేయదు, నీకున్న వ్యాధి, నీకున్న బలహీనత నిన్నేమి చేయవని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ నిన్ను బలపరుస్తున్నాడు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన వైపు నువ్వు తిరుగు. మనుషుల చుట్టూ, డాక్టర్స్ చుట్టూ, ఇంకా ఏయో వైద్యాల చుట్టూ నువ్వు తిరిగి అలసిపోయి సొలసిపోయిన స్థితిలో నువ్వు ఉండినట్లయితే ఈ రోజు నువ్వు దేవుని తట్టు తిరుగు. ఆయన తప్పకుండా నీకు స్వస్థత ఇస్తాడు, మనస్సులో శాంతినిస్తాడు, సమాధానం ఇస్తాడు, నెమ్మదినిస్తాడు. ఒక శారీరక పరమైనటువంటి ఆ బలహీనతనే కాకుండా నీ మానసికంగా కూడా ఆయనే నిన్ను దృఢపరుస్తానని మాట ఇస్తున్నాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక, మన హృదయములో ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.
మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, దయాళుడా, దీర్ఘశాంతుడా నీకు స్తోత్రాలు. అవును ప్రభా, ఈ రోజున ఏ రోగము నుండైనా, ఏ వ్యాధి నుండైనా మీరు మమ్మల్ని స్వస్థపరుస్తారని, మీరే మమ్మల్ని బలపరుస్తారని, అయ్యా మీరు ఖచ్చితంగా మమ్మల్ని ఆదరిస్తారని, ఆ రోగము నుండి, ఆ రుగ్మత నుండి విడుదలను అనుగ్రహిస్తారని వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచినందుకు స్తోత్రాలు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఈ వాక్యాన్ని విన్నారో మీరే ప్రభా ప్రతి బిడ్డకు సహాయము దయచేయమని, అద్భుత కార్యము, ఆశ్చర్యమైన కార్యములు బిడ్డల జీవితంలో మీరు జరిగించమని, అయా మరి తండ్రి, అయా అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను అనుగ్రహించమని, అయా బలహీనులను బలపరచమని, అయా మరి తండ్రి గర్భఫలము లేని బిడ్డలకు తండ్రి గర్భఫలాన్ని దయచేయమని, ఏ కష్టంలో ఉన్నా, ఎటువంటి నష్టముతో బిడ్డలున్నా ఆ కష్ట నష్టాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేసి మీ నామానికి మహిమకరంగా వారిని లేవనెత్తమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థనంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి మహోన్నతమైనటువంటి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింప చేయునుగాక.